టుడే న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో మాజీ శాసనసభ్యులు నూజివీడు శాసనసభా స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన డాక్టర్ చిన్నం రామకోటయ్య నూజివీడు రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీలలో ప్రకంపనలు పుట్టిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో వినూత్న రీతిలో జగనన్నకు గుర్తు చేద్దామనే కార్యక్రమాన్ని వేలాది మంది తన అనుచరుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోగడ నూజివీడు వచ్చిన సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తారని చెప్పి చాలా కాలం గతించిందని ఈ విషయమై ఒకసారి జగనన్నకు గుర్తు చేద్దామని దీనిపై ప్రభుత్వం అలసత్వం వహించి అశ్రద్ధ చూపుతుందని ఫిబ్రవరిలోపు పూర్తి చేస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనని తెలియజేశారు. చాట్రాయి సెంటర్లో రోడ్డు వెడల్పు లేకపోవడం వలన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం రోడ్డు వెడల్పులు కార్యక్రమం మొదలు పెడితే సెంటర్లో తన గృహవాసం వరకు రోడ్డు వెడల్పుకు సరిపడు స్థలమును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈ డిసెంబర్ నెల 3వ తారీఖున మన చెన్నంపేటలో జరిగిన మిత్రులు మరియు మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఒక కార్యక్రమం ప్రజల సమస్యలు చూసి అనేక గ్రామాలు తిరిగి ఒక కార్యక్రమం చేపడతామని ప్రకటించాం. ఆ కార్యక్రమం పేరు ఆ రోజు చెప్పాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్నకు గుర్తు చేద్దాం. జగనన్న అంటే ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సో ఆయనకి కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది, మనకు అత్యవసరమైన విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ కార్యక్రమాన్ని సందర్భంగా నేను ఏం గుర్తు చేస్తాం ఏం చేస్తామని ఆ రోజు చెప్పలేదు. ఈ కార్యక్రమం టేకప్ చేస్తా అని చెప్పా. సో దానికి సంబంధించి మీతో కొన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత నెల అంటే నవంబర్ 17వ తారీఖు నూజివీడు పట్టణంలో ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని భూములకు సంబంధించిన పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం నూజివీడులో ప్రారంభించారు. దాదాపుగా ఆ రోజు 1,00,000 మంది ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వేదిక మీద మన శాసనసభ్యులు, ఇతర శాసనసభ్యులు, అనేక మంది మంత్రులు, అధికారులు, మరి స్థానిక నాయకులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ సాక్షిగా అంటే ఆ కార్యక్రమం సాక్షిగా ఆ రోజు మన నూజివీడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మేకా వెంకట ప్రతాపరావు గారు ముఖ్యమంత్రి గారికి కొన్ని సమస్యలు విన్నవించడం జరిగింది. వాటిల్లో మరి ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ చింతలపూడి ఎత్తిపోతల పథకం యుద్ధ ప్రాతిపదికన అంటే ఆ రోజు ఆయన కరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే ప్రాధాన్యతా క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాము అని చెప్పారు. అంటే మనకు అర్థమైంది అతి త్వరలో పూర్తి చేస్తాం అనేది మనకు అర్థమైంది. మరి ఆ రోజు పత్రికలు కూడా నా దగ్గర ఉన్నాయి, పత్రికలు కూడా రాసినాయి. ఇది సాక్షాత్తు సాక్షి పేపరు, ఆ రోజు ఈనాడు పేపరు, 17వ తారీఖు పేపరు, ఇవన్నీ కూడా రాసినాయి. ముఖ్యమంత్రి గారు చెప్పినాయి. సో నేనేం గుర్తు చేద్దాం అనుకున్నానంటే 30 రోజులు పూర్తయింది ముఖ్యమంత్రి గారు ప్రకటించి, అంటే నెల రోజులు పూర్తయింది. మరి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఏ పనైనా ప్రకటించడమే కాకుండా ఆయన చెప్పిన విధానంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారంటే ఎవరైనా నమ్ముతాం, నమ్మాలి, దాని మీద ఆశలు పెంచుకుంటాం. మా కార్యక్రమం, మా ఊరు బాగుపడుతుంది, మా వ్యవసాయం బాగుపడుతుంది, మా ప్రాంతం బాగుపడుతుందని ఆశిస్తాం. కానీ గత 30 రోజులైనా ప్రకటించి ఇవాళ వరకు ఒక గంప మట్టి తీసి కానీ పొయిటింగ్ కానీ ఒక కాలువ మీద ఒక మిషన్ పెట్టడం కానీ దాని మీద అసలు ఎక్కడ ఉంది ఏముంది అనే ఒక పునశ్చరణ కానీ రివిజన్ కానీ ఎక్కడా జరిగిన దాఖలాలు ఏ పత్రికల్లో చూడలేదు. కాబట్టి మేము 30 రోజులు ముఖ్యమంత్రి గారు చెప్పి 30 రోజులైనా చేయకపోతే కార్యక్రమం మరి ఇంకా ఎవరు చెప్తే చేస్తారు. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది ముందుగా దాని గురించి
రెండు విషయాలు ఇక్కడ మీ అందరికి తెలిసి చెప్తాను. నేను చింతలపూడి ఎత్తిపోతాం వాళ్ళ నుంచి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, చాట్రాయి వాస్తవుడిగా, చాట్రాయి మండలం నుంచి గతంలో శాసనసభ్యుడిగా ఆయన వ్యక్తిగా, రాబోయే ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి తిరుగుతున్న వ్యక్తిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో 2 నిమిషాలు తెలియజేస్తాను. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం 2008లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫేజ్ 1 అని ప్రారంభించారు. ఆ ఫేజ్ 1 మన నియోజకవర్గంలో రాదు, చాట్రాయి మండలంలో కానీ నూజివీడులో కానీ రాదు. దాన్ని దాదాపుగా 60% పనులు మాత్రమే పూర్తయింది. దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ఆ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి ఈ మెట్ట ప్రాంతానికి మేలు చేస్తాం, ఇక్కడ లక్షలాది ఎకరాలకు మేము సాగునీరు ఇస్తామని చెప్పి మన దగ్గర విస్తరణపేట అవతల శిలాపలకం వేసి దాదాపు 5,000 కోట్లు 100 కోట్లు అటు ఇటుగా ఫేజ్ 2 అని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫేజ్ 2లో సుమారుగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతంలో ఇక సస్యసేవన అవుతుందని చెప్పి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. కొంతమేర కాలువలు తవ్వారు. మరి నాకు తెలిసి చాలా వరకు 2-3 వేల కోట్లు పైకిలుగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు దాని మీద ఎటువంటి కదలిక లేదు, ఎటువంటి పని చేయలేదు. కానీ ఎన్నికలప్పుడు కూడా మనం చెప్పుకుంటారు 2019 ఎన్నికల్లో. కానీ అదృష్టవశాత్తు మొన్న గత 15వ తారీఖు ముఖ్యమంత్రి గారు వచ్చి వారికి గుర్తు చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి నోటితోనే వారు యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేస్తామని చెప్పారు. కానీ యుద్ధ ప్రాతిపదిక కూడా ఒక సమయం ఉంది. ఈ ప్రభుత్వం ఉండేది అంటే మనం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరో తెలియదు, ప్రజలను ఎవరు గెలిపిస్తారో ఎవరికి అధికారం ఇస్తారో తెలియదు. ఈ ప్రభుత్వ సమయం మాత్రం ఏప్రిల్లో ఎన్నికలు జరగాలి. మనకి ఫిబ్రవరి ఆఖరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఫిబ్రవరి 3 వరకు పూర్తి చేస్తేనే వారు చెప్పిన మాట జరిగినట్టు, వారు ఇచ్చిన హామీ నిలబడినట్టు, తద్వారా ఇక్కడ ప్రజలకి ఉపయోగం జరిగినట్టు, కష్టాలు జరిగినట్టు అవుతుంది. మరి ఇంతవరకు ఏమి జరగలేదంటే ముఖ్యమంత్రి గారు గురించి ఇక్కడ నాయకులందరూ చెప్తారు, ఆ పార్టీ నాయకులు కానీ లేదా అందరూ చెప్తూ ఉంటారు అసలు నమ్మకానికి మేమే మారిపోయారు. లేకపోతే మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మరి దాదాపుగా ఎంత శాతం చెప్తా ఉన్నారు కానీ నేనైతే 95 నుంచి 99% పూర్తి చేస్తూ ఉన్నారు. మరి మన చింతలపూడి ఎత్తిపోతల పథకం మిగిలిన హామీల్లో ఉంది, అంటే చిన్న శాతం. ఇది పెద్ద సమస్య కాదు, రాజు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు, 4 రోజుల్లో పూర్తి చేయగలిగిన కార్యక్రమం ఇది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు పని ఒత్తిడిలో ఉంటారు. మేము కాదు, రాష్ట్రం అంతా చూసుకోవాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇంకా అనేక వ్యవహారాలు ఉంటాయి వారికి. కానీ స్థానిక నాయకుల బాధ్యత ఏంటి? నేను ఇక్కడికి వచ్చి మాట్లాడేదాన్ని, ఇక్కడ 100 మందితో మాట్లాడతాను, ఆ గ్రామ నాయకులు మాట్లాడతారు, మేమేదో సమస్య పరిష్కారం చూపిస్తూ ఉంటాం. తర్వాత ఆ నాయకులు మమ్మల్ని దగ్గర ఫాలోఅప్ చేయాలి, మా ఎమ్మడవాడాలి, మాకు గుర్తు చేయాలి. అట్లా చేస్తేనే పని అవుతుంది. సో ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో గుర్తు చేసినట్టు కూడా సమాచారం మనకు లేదు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, దీని గురించి శాసనసభ్యుడిగా నేను దీనికోసం ప్రయత్నం చేశాను. ముఖ్యమంత్రి గారిని 8 సార్లు కలిశాను, 14 సార్లు కలిశాను. లేకపోతే స్థానికంగా ఇక్కడ 40 ఏళ్ల బట్టి, ఇంకా కావాలంటే చాట్రాయి పుట్టినప్పటి నుంచి రాజకీయంలో ఉన్న నాయకులు ఉన్నారు, రాజకీయాన్ని అనుభవించే నాయకులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా గంప మట్టి తీయలేదంటే ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనేంత స్థాయి నాది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోనే చేస్తారని చెప్పాడని ఇవాళకి నమ్ముతున్నా నేను. కానీ స్థానిక నాయకుల బాధ్యత పూర్తిగా ఉంది. ఒక పంచాయతీలో తీర్మానం చేయడం కానీ, ఒక ఇరిగేషన్ అధికారులు కలవటం కానీ, ఒక ఇరిగేషన్ మంత్రిని కలవటం కానీ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని కలవటం కానీ, ముఖ్యమంత్రి గారు మాకు ఇట్లా చెప్పారండి, మా పని మొదలు పెట్టండి, మాకు ఇది జీవనాడి, ఇది ఉంటే మా జీవితాలు మారిపోతాయి, మా ప్రాంతం మారిపోద్ది అని అడిగిన దాఖలాలు నాకు ఎక్కడా కనపడలేదు, వినపడలేదు కూడా.
మీకు సమాజంలో ఏం జరిగినా మొట్టమొదటిగా చూసేది వినేది మీడియా మిత్రులే. మీరు ఏది విన్నారో ఏది చూసారో అది మాకు కూడా కనపడుతుంది మీ ద్వారా, కానీ నాకు ఎక్కడైనా కనపడలేదు. కాబట్టి ఇది పూర్తిగా స్థానిక నాయకత్వం, ఇక్కడ శాసనసభ్యుడి గారి అంటే నిర్లక్ష్యమే నేను భావిస్తాను. అంటే 5 లక్షల ఎకరాలకి సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు, కొన్ని వేల కుటుంబాల జీవన విధానం మార్చే ప్రాజెక్టు గురించి నిర్లక్ష్యం ఉందంటే ఇక మనం ఏం చెప్పాలో మాటలు అయితే లేవు. కాబట్టి ఇప్పుడు నేను ఈ నాయకులందరికీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి? తిరుగుతూ ఉన్నారు కదా ఊరు ఊరు ఇల్లు. లేకపోతే జగన్ అన్నే మా నమ్మకం, నమ్ముతా ఉన్నాం. రాజు నమ్మకం ఎవరు నమ్ముతాం? కర్ణాటక రాజుని, తమిళనాడు రాజుని నమ్మలేం కదా, మన రాజునే మనం నమ్ముతాం. నమ్మాము కూడా ప్రజలు. ఇవాళ అనేక కార్యక్రమాలు మాకంటే మీకే తెలుసు. నేను ఇచ్చిన మాట తప్పను అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన విషయంలో తప్పను కూడా చాలా సందర్భాల్లో చూసాం. కానీ దీన్ని చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్థానిక నాయకులది. ప్రజలు ఎందుకు ప్రజలు ఓట్లు వేస్తారు ఎవరికి మా పనులు చేయడాన్ని. ప్రజలు చేసుకునేటైతే మధ్యలో నాయకుడు ఎందుకు అవసరం లేదు కదా. సో నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారు. జగన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఫిబ్రవరిలోగా ఈ కార్యక్రమం కంప్లీట్ చేయకపోతే ఇక్కడ ఓట్ల కోసం వచ్చే నాయకుల్ని బహిష్కరించమని నేను ప్రజలు కోరుతా ఉన్నా. పనిచేసేదానికి అసలు నమ్మకానికి మారు పేరు మేమే, మా ఇంటి పేరే నమ్మకం అని చెప్పేవాళ్ళు మరి ఎందుకు చెప్పి మమ్మల్ని నమ్మించారు? మళ్ళా నవంబర్ 17వ తారీఖు మాకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారన్నారు. అన్నప్పుడు మీరు ఎందుకు పని మొదలనట్లేదు? ఇది నమ్మకమా, నమ్మక ద్రోహమా? నమ్మక ద్రోహం. సో మీరు నమ్మకం నిలబెట్టుకున్నారు అంటే ప్రజల్లో రండి. నమ్మకం నిలబెట్టుకోలేకపోతే ప్రజల్లో మోసం చేసి అధికారాన్ని అలంకారప్రాయంగా మార్చుకోమాకండి. అధికారం అనేది ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల స్థితిగతులు మార్చడానికి, ఆ ప్రాంత పరిస్థితులు మార్చడానికి తప్ప ఎవరికో కిరీటం కావడానికి కాదు అధికారం. ఇది రాజుల కాలం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా. ఆ రోజులు పోయి రాజులు ఎత్తేశారు, అందుకే స్వాతంత్రం వచ్చింది. ఇవాళ ఎవరైనా గెలిచిన వాడు నేను రాజు అనుకుంటే, నా కిరీటం ఉందనుకుంటే అంతకైనా దుర్మార్గం, మోసం ఇటువంటి లేదు. కాబట్టి నేను నాయకులను హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఏం చేస్తారో తెలియదు. ఫిబ్రవరి వరకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావాలి. రాకపోతే ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు మీకు లేదు. ప్రజలు ఎక్కడికక్కడ తిరగడతారు. ఒకవేళ మీరు ఫిబ్రవరి వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లు పారిస్తే నా వరకు నేను చెప్తా ఉన్నా, నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయలేని చెప్తా ఉన్నా. పూర్తి చేస్తే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేదే ఇటువంటి సమస్యలు పరిష్కరించడానికే నా కోరిక. నాకు అలంకారం కోసం కాదు, నాకు మంత్రి పదవి అవసరం లేదు, నా కొడుక్కి ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది మా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలి. ఇక్కడ ప్రజలు నవ్వుతూ ఉండాలి. ఎవరికి చేయదొద్దు, ఎవరి దగ్గర వంగి బతకొద్దు, తలెత్తుకొని బతకాలి. కాబట్టి దానికి కావాల్సిన పనులన్నీ మీరు చెప్పినవి మాత్రమే అడుగుతున్నాం. చెప్పని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మాకు. అవన్నీ ఇప్పుడు పెట్టి మీ మీద భారం పెట్టదలుచుకోలేదు. చెప్పిన విషయం మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాం. ఈ గుర్తు చేసే చింతలపూడి ఎత్తిపోతల పథకం గత నెల 17వ తారీఖున లక్షల మంది ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని గుర్తు చేసేది. మన శాసనసభ్యులు కోరిన పథకం, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన పథకం అమలులో నిర్లక్ష్యం జరుగుతుంది. అమలు చేయండి, పూర్తి చేయండి, దాంట్లో నీరు పారించండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఈ జగనన్న గుర్తు చేద్దాం కార్యక్రమంలో గుర్తు చేయాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. సమయానుకూలంగా సందర్భం బట్టి చెప్తాను. నేను పరిష్కారం కోరుకునేవాడు. ఒకే రోజు 100 సమస్యలు చెప్పి నేనేదో మీ ఉన్న నాయకుల మీద ద్వేషంతో మాట్లాడే వ్యక్తిని కాదు. నాకెవరితో ద్వేషం లేదు. నాకు సమస్య మీద శ్రద్ధ తప్ప వేరే నాకు ఉద్దేశాలు లేవు. కాబట్టి దయచేసి ఈ పథకాన్ని ఫిబ్రవరి పూర్తి చేయండి. మీ మాట నిలబెట్టుకోండి.
లేకపోతే మీకు మీరే మేము నమ్మేవారు మేం చెప్పాలి, మీకు మీరే చెప్పుకొని తిరుగుతున్నారు నమ్మకానికి మేమే మారిపోయారు మమ్మల్ని నమ్మండి అని. కాదండి, దేవుడు నేను దేవుడు అని పిలుస్తాడా, నాకు మొక్కని అని పిలుస్తాడా, మనమేమి మొక్కుతాము? ఇది ఉల్టా ఉంది. సో ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మీరు ఏదైతే నమ్మమంటున్నారో నమ్ముతాం, రాబోయే ఎన్నికల దాకా నమ్ముతాం. మీరు నమ్మకాన్ని నిలబెట్టుకుంటే భవిష్యత్తులో మీకు గతంలో ఏ గౌరవం ఇచ్చామో ఆ గౌరవం ప్రజలు ఇస్తారు. లేకపోతే ప్రజలు వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ దగ్గర అతి శక్తివంతమైన వజ్రాయుధం ఓటు అనేది ఉంది. తప్పకుండా ఆ ఓటుతో ఎంత గొప్ప రాజునైనా జయించగలుగుతారు. ప్రజలకు ఆ శక్తి ఉంది. కాబట్టి ఇది కావాల్సిందే. దాని మీద మేము ఈ నెల 21వ తారీఖు అంటే గురువారం, అంటే ఈ ప్రాజెక్టు అసలు ఏ కారణాలతో ఆగింది, అక్కడున్న రైతులకి దీని మీద ఇది పూర్తయితే వచ్చే లబ్ధి ఏంటి, పూర్తి కానందువల్ల జరిగే నష్టం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి 21వ తారీఖు గురువారం కాలం వెంబట మేము పర్యటించి ఇక్కడి నుంచి మన సూరంపాలెం దగ్గర నుంచి చీపురుగూడెం దాకా పర్యటించి రైతులతో కలిసి ఈ విషయాలన్నీ సమగ్రంగా స్టడీ చేయదలుచుకుందాం. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఇవాళ నేను ప్రకటిస్తా ఉన్నాను. 21వ తారీఖు ఉదయం ఈ కార్యక్రమం మొదలవుద్ది. కాబట్టి దయచేసి ప్రజలు మీడియా మిత్రులందరూ సహాయం చేయండి. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఈ నియోజకవర్గం ఈ మండలం స్వరూపం మార్చే కార్యక్రమం. ఇది పూర్తి చేసుకుంటే మనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకక్కర్లేదు. కాబట్టి అందరూ సహాయం చేయండి, సహకరించండి, సలహాలు ఇవ్వండి. ఈ పథకం ఎట్లా పూర్తి కాదో నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతానని మనం చేసుకుంటూ దానికి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ, ఇకపోతే చాట్రా ఇచ్చాం. మా ఇంట్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. నేను దాదాపు ఒక 5-6 నెలలు బట్టి రాజకీయం మీద తిరుగుతూ ఉన్నా. ఇవాళ చాట్రాయి వచ్చాం మొదటిసారి. చాట్రాయిలో రాలా నేను ఇంతవరకు. ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చారు నా మీద అభిమానంతో, ప్రేమతో. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత చాట్రాయిలో అనేక సార్లు నేను చూసా ట్రాఫిక్ సమస్య ఉంది, చాట్రాయి సెంటర్లో రోడ్లు వెడల్పు చేయాలని చాలా అన్ని పేపర్లో దాదాపుగా వచ్చింది. నేను అధికారులకి, ఇక్కడ అధికారంలో నాయకులకి విన్నవించేది ఏంటంటే, ఈ చాట్రాయి సెంటర్లో ప్రధానంగా ఉన్న ఒక పక్కన ఉన్న 2 రోడ్ల కార్నర్లో ఉన్న మా కుటుంబ ఆస్తి, మా బిల్డింగే. రోడ్డు వెడల్పు చేయడానికి కావాల్సినంత భూమి ఎటువంటి కాంపన్సేషన్ అంటే ప్రభుత్వం నుంచి ఆశించకుండా మేము ఈ భూమి ఇవ్వడానికి దయచేసి రోడ్డు వెడల్పు చేయండి. చాట్రాయి సెంటర్ ప్రతిష్ట పెంచండి. చాట్రాయి సెంటర్లో తిరిగే ప్రజలకి సౌకర్యం కల్పించండి. ఈ సందర్భంగా కోరుతాం.